ములుగు మండలంలోని మదనపల్లి అను గ్రామంలో పేద కుటుంబంలో సాధారణ జీవితాన్ని ప్రారంభించి కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి తన ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పం దృఢ నిశ్చయంతో రాజకీయాలలోకి వచ్చిన మహోన్నత వ్యక్తి మన బలరాం నాయక్. రాజకీయాలు వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో అడుగుపెట్టి కోట్లు కూడబెట్టడం కన్నా కోటి మందికి కూడుబెట్టడంలోనే ఆత్మసంతృప్తి పొందే విశిష్ట వ్యక్తి మన బలరాం నాయక్. తరలొచ్చే ప్రతి తండా, కదిలొచ్చే ప్రతి గూడెం, తరలొచ్చే ప్రతి తండా, కదిలొచ్చే ప్రతి గూడెం, మాయదలో నా నువ్వే ఉండా, నువ్వేనే మాకు అండాదండా. వీళ్ళంతా కలకలగా ఉండాలి. నా యొక్క నియోజకవర్గ పబ్లిక్ చరిత్ర మిగిలిపోవాలి. కంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల వరంగల్ జిల్లాలో 4,23,578 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,57,508 ఎకరాలు సాగునీరందించే అవకాశం ఉంది. అంతేకాక 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. గోదావరి నదిపై ప్రస్తుతంగా ఉన్న వంతెనకు సమాంతరంగా మరొక వంతెన నిర్మాణం, 202 జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమానికి అనువుగా అటవీశాఖ అనుమతులు సాధించబడినవి. భద్రాచలం నుండి కొవ్వూరు వరకు కొత్త రైల్వే లైనుకు 745 కోట్లు మంజూరీ చేయడమైనది. పాండురంగాపురం నుండి సారపాక భద్రాచలం వరకు 89 కోట్లతో కొత్త రైల్వే లైను మంజూరీ చేయడమైనది. మున్నేరు ప్రాజెక్టు క్రింద 45,000 ఎకరాలకు సాగునీరు మరియు జలాశయంగా అభివృద్ధిపరచి ఇల్లందు పట్టణంలో గల ఇల్లందులపాడు చెరువు జలాశయమునకు పంపింగ్ జరిపించి ఇల్లందు పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలకు త్రాగునీటి సరఫరా చేయుటకు ప్రతిపాదనలు పంపించి మున్నేరు ప్రాజెక్టు అభివృద్ధి. మేము మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడి నచ్చి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. మాకు త్రాగునీరు అందించి మా కష్టాలు తీర్చారు. కంతనపల్లి కల్లా ముందు కనబడగా ఏటూరి నాగారం ఎదురుగా చూస్తుండా, ఎల్లందు మున్నేరు జలాశయాలు కలకలలాడగా, బడులు గుడులు అభివృద్ధి పరిచి బ్రతుకులు వెలుగే నింపగా, మా కళ్ళలోనా నీవుండావా, ప్రతి గుండెలోనా నాగుండావా, మా కళ్ళలోనా నీవుండావా, ప్రతి గుండెలోనా నాగుండావా. కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్లో కేంద్ర ప్రభుత్వంచే మంజూరీ గావించబడినది. 2014-15 విద్యా సంవత్సరంలో ప్రారంభించబడును. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని నిరుద్యోగుల కొరకు జాబ్ మేళా వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో నిర్వహించబడినది. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆ టైంలో సార్ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మహబూబాబాద్, భద్రాచలం, బయ్యారంలో వికలాంగులకు అవగాహన సదస్సు మరియు అవసరమైన వారికి పరికరాలు మరియు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం చేపట్టడమైనది. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 8 బాలికల 6 బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ మంజూరీ చేయించడమైనది. పేదరికం వల్ల చదువుకోలేకపోయాను. సార్ ఇచ్చిన స్కాలర్షిప్ వల్ల చదువుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. మేడారం జాతర విజయవంతంగా నిర్వహించుటకు తగిన నిధులను గణనీయంగా మంజూరీ చేయించడం జరిగినది. టీటీడీ వారి నిధులతో కళ్యాణ మండపాల ఏర్పాటు. చెర్ల మండలంలోని మోడికుంట ప్రాజెక్ట్ 124,60,00,000తో 13,162 ఎకరాల సాగుబడికి అంచనాలు మంజూరీ కాబడి అటవీశాఖ వారి ఆమోదం కొరకు కృషి గావించబడుచున్నది. చెర్ల మండలంలో తాలిపేరు చెక్ డ్యాం 16.763 కోట్లతో
సుమారు 5,000 ఎకరాల సాగుబడికి అంచనాలు మంజూరీ కావించబడినవి. నక్సల్స్ ప్రభావిత జిల్లాల జాబితాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా భారీగా నిధులు పొందు నిమిత్తం వరంగల్ జిల్లాను కూడా జాబితాలో చేర్పించడమైనది. తద్వారా రోడ్లు మొదలైన సదుపాయాలు పొందవీలగుచున్నది. వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలోని భద్రాచలం, పినపాక మరియు ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.75 లక్షల గ్యాస్ కనెక్షన్లు మరియు వరంగల్ జిల్లాలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్ మరియు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో 1.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరీ చేయించడమైనది. ఇందిరమ్మ ఆశయాల సాధనలో సోనియమ్మ సుభాషీసులతో రాహుల్ గాంధీ ఆదరణాలతో కాంగ్రెస్ హస్తం పేదోడి నేస్తం ప్రతి కార్యకర్తకి తోడై నిలిచి అందిస్తున్నావు మాకు అభయహస్తం. నీదేలే ఆ అమృతహస్తం. రైల్వే స్టాపులు మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, డోర్నకల్ మొదలైన స్టేషన్లలో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆపబడుచున్న ఎక్స్ప్రెస్ రైళ్లు. భద్రాచలం నుండి బెంగళూరు వరకు కొత్త బస్ సర్వీస్ కొరకు ప్రతిపాదనలు పంపించడమైనది. నవోదయ పాఠశాల భద్రాచలంలో మంజూరీ చేయించడమైనది. సింగరేణి కాలరీస్లోని వివిధ గ్రామాల్లో షేప్ నిధుల నుండి ప్రజా సౌకర్యమునకు భారీగా నిధులు సమకూర్చడమైనది. మా ఆదాయంతో ఇల్లు కట్టడం కష్టంగా ఉంటుంది. అలాంటిది మాకు సొంత ఇల్లు కలగానే ఉంది. మాకు ఇల్లు మంజూరు చేసి మా కలను నిజం చేసిన దేవుడు. సింగరేణి కాలరీస్ కంపెనీలోని వివిధ కార్యాలయాల్లో మరియు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో స్థానికులకు 610 జీవో ప్రకారం ఖచ్చితంగా అమలుపరచు విధానాన్ని రిజర్వేషన్స్ అమలు నిమిత్తం ప్రభుత్వంతో పోరాడి నిఘా విభాగాలని ప్రత్యేకంగా ఏర్పాటు గావించడమైనది. సింగరేణి కాలరీస్ కంపెనీ అభివృద్ధి కార్యకలాపాల నిమిత్తం భూమి కోల్పోయిన యజమానులకు సింగరేణి కాలరీస్ కంపెనీ వారి అనుబంధ పరిశ్రమలు స్థాపించుకును నిమిత్తం తగు చర్యలు కైకొనబడుచున్నది. ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కొత్తగా 8 BSNL టవర్లు ప్రజా సౌకర్యార్థం ఏర్పాటు చేయించడం జరిగినది. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపడమైనది. 100 పడకలతో ఈఎస్ఐ హాస్పిటల్ భద్రాచలంలో నిర్మించుటకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడమైనది. అన్న 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 బలరామన్న 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 కాని పని చెప్పని అన్న మాట తప్పని కాని పని చెప్పని అన్న మాట తప్పని పేదోడి తలరాత మార్చేటి విధాత 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 మనలోన ఒక్కడైన మనసున్న మననేత మనలోన ఒక్కడైన మనసున్న మననేత అన్న 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 బలరామన్న అన్న 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 బలరామన్న అన్న 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 బలరామన్న అన్న 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 బలరామన్న. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్మించడమైనది. ఆప్కాబ్ నుండి అర్హులైన వారికి రుణాలు ఇప్పించడమైనది. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా గంగపుత్ర సంఘం వారికి చేయూత ఇప్పించాం. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి సుమారు 5,000 మందికి ఉపాధి కల్పించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రజాహితం తనహితంగా, ప్రజా సంక్షేమం తన సంక్షేమంగా, ప్రజల కోసం నిరంతరం పాటుపడే ప్రజల మనిషి మన అన్న బలరాం నాయక్. మహబూబాబాద్ ఒక నియోజకవర్గం కాకుండా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం భద్రాచలం కానీ, పినపాక కానీ, ఇల్లందు కానీ, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, నర్సంపేట నియోజకవర్గంలో మీ ఆదరణతో, మీ ఆశీస్సులతో నేను ముందుకొచ్చాను. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్షగా.
మిగిలి నేను ఇవాళ చేస్తున్న అభివృద్ధికి మీరందరూ కూడా నన్ను సహకరించి ఈ అభివృద్ధికి ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి నా ఒక మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో నేను రుణపడి ఉన్నాను. కాబట్టి ఈ రుణము తీర్చుకునేందుకు ఇంకోసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించగలరని మీ యొక్క ఆశీస్సులు నా మీద ఆశీస్సులతో ఉండాలని, అలాగే భగవంతుడి కూడా ఆశీస్సులు ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగనే అభివృద్ధికి వైపు తీసుకెళ్తున్నాను. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఇవాళ చేస్తున్న సప్లాన్ కానివ్వండి, ఇవాళ ఎస్సీ సప్లాన్స్ కానివ్వండి, అలాగనే మీకు ఎన్నో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళాము. కంతానపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఇవాళ ములుగులో ఫారెస్ట్ వెండింగ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఆర్ఎన్బిలో కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్లో కానివ్వండి, ఇవాళ పులుసుపంత ప్రాజెక్టు, పిరపాకలో 100 బెడెడ్ హాస్పిటల్, ములుగులో 100 బెడెడ్ హాస్పిటల్, ఇవన్నీ చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అలాగనే భద్రాచలం ఒక నియోజకవర్గంలో దాదాపుగా బ్రిడ్జి కూడా చేపట్టాము. రోడ్స్ అన్ని కూడా ఎఫెక్టెడ్ ఏరియాలో వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్స్ కూడా మనము అభివృద్ధికి తీసుకెళ్లాము. అలాగనే చింతూరు వెంకటాపూర్లో డ్రింకింగ్ వాటర్ కూడా ఆర్డబ్ల్యూఎస్లో ఎన్నో కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది. ములుగు నియోజకవర్గంలో 125 కోట్లు ఇప్పించడం జరిగింది. మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలు చేశాము. మహబూబాద్ కానివ్వండి, నెక్కొండ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లాము. కాబట్టి ఒక నియోజకవర్గ ప్రజల ఒక ఆశీస్సులు నా మీద ఉంటే తప్పకుండా నేను రెండోసారి గెలిచిన తర్వాత ప్రజలకు ఎంతో తోడు పడుతూ వాళ్ళ అండదండాలతో నేను ముందుకెళ్తానని చెప్పి నా యొక్క నియోజకవర్గం మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల అందరి ఆశీస్సులతో నేను ముందుకెళ్ళి తప్పకుండా నన్ను జయప్రదం చేయండి. మీ యొక్క ఆశీస్సులు నా మీద ఉన్నట్టయితే నేను తప్పకుండా 2014లో ఎలక్ట్ అయిన తర్వాత ఇంకా కొన్ని వెనకబడి ఉన్న మన కుంటుబడి ఉన్న వర్క్లన్నీ కూడా నేను చేసి ముందుకెళ్తాను. పిల్లల ఎడ్యుకేషన్ అయితే కేంద్ర విద్యాలయం కూడా నేను మహబూబాద్ నియోజకవర్గంలో తేవడం జరిగింది. అలాగనే ఐటీఐ కూడా ఇండస్ట్రీ కూడా పెట్టడం జరిగింది. బయ్యారంలో కూడా ఇండస్ట్రీ మొత్తానికి పెట్టించి ఐటీఐ కూడా మహబూబాద్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఎన్నో అభివృద్ధులు ఉన్నాయి. ఇంకా కంతానపల్లి బ్రిడ్జి లాంటిది, కంతానపల్లి ప్రాజెక్ట్, సాగునీరు 4 నియోజకవర్గాలకు ప్రజలకు అందజేయడానికి నేను ఎంతో కృషి చేస్తున్నాను. కాబట్టి అలాగనే మన్నంపల్లి నుంచి హైవే, నేషనల్ రోడ్స్ కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా నా ప్రజల ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా ముందుకెళ్ళి మీ రుణానికి ఎలా తీర్చుకోవాలి, నా యొక్క వెనకబడిన గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ముందు ఎంతో అభివృద్ధికి తీసుకెళ్లాలి. ఎడ్యుకేషన్ రూపంగా కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని మీ ఆశీస్సులతోని ముందుకు పోతున్నాను. నిరుద్యోగ యువతకు చిరుద్యోగం అందించి ఇందిరమ్మ గృహాలు పేదలకు పంచిన మన బలరామన్ననే గెలిపిద్దాం. అన్న 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 బలరామన్న, అన్న 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 బలరామన్న, అన్న 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 బలరామన్న, అన్న 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 బలరామన్న. చదువుకున్నాను అందరు కలిసి పోరాటం సాగించింది. ఎప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి. దాంట్లో ఎంతో మంది చచ్చిపోయారు. కాబట్టి ఇవాళ సోనియా గాంధీ గారు ఈ లెక్కని బాగా ఆలోచించి ఒక తల్లిగా, ఒక అమ్మగా, ఒక సరస్వతిగా ఆలోచించి లక్ష్మీ తల్లి సోనియమ్మ గారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇది 50 సంవత్సరాల నుంచే తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది. మన తెలంగాణ ప్రజలు మామూలు చూడకపోయినా మీరు సోనియా గాంధీ ముఖమన్న చూసి మాకు ఓటు వేయవలసిన బాధ్యత మేము. పేదోడి తలరాత మార్చేటి విధాత, మనలోన ఒక్కడైన మనసున్న మననేత. హస్తం గుర్తుకు ఓటేద్దాం, బలరామన్నను గెలిపిద్దాం.